హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గార్లిక్ రైస్ విత్ హర్బ్స్. ఈ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందరికీ ఎప్పుడు ప్లెయిన్గా వైట్ రైస్ తినాలంటే బోర్ కొడుతుంది కదా. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు రైస్ అలాగే పెడితే అందరికీ కూడా బోర్ కొడుతుంది కదా. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు కూడా కొంచెం తినాలనిపిస్తుంది అనమాట. సో తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనం సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. ఈ కర్రీ మన దీనికి కర్రీ అది ఇదని ఏమి ఉండదు. దీనికి మనకి ఏ మసాలా కర్రీ అయినా బాగుంటుంది, లేదంటే పప్పు కూడా బాగుంటుంది అన్నమాట కాంబినేషన్. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. దీనికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అప్పుడు మనం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని, అది కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ హాఫ్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా మనం ఏమీ యూస్ చేయం. జస్ట్ ఒక ఆనియన్ హాఫ్ చెక్క వేసి దాన్ని కూడా రోస్ట్ చేయాలండి. మనకు ఆనియన్ పచ్చివాసన పోవాలి, పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఎందుకంటే మరీ రోస్ట్ అయిపోయినా బాగోదు, అలానే మరీ పచ్చిగా ఉన్నా కూడా బాగోదు. ఇది డైరెక్ట్ రైస్లోకి అన్నీ కదండి, ఇంకెక్కువ వెజిటేబుల్స్ కూడా మనం యూస్ చేయం కదా. ఇందులో వరగన 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్సర్ హర్బ్స్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఉల్లిపాయలకి, ఆయిల్కి, అది కూడా ఉల్లిపాయలకి అన్నిటికి ఫ్లేవర్ పట్టాలి కాబట్టి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ అయ్యేటప్పటికి మొత్తం ఫ్లేవర్ అంటే దానికి పడుతుంది అనమాట. మనం రైస్ వేసేటప్పటికి ఈ ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్ బట్టే కదా మనకి రైస్ పడుతుంది. సో మన ఫ్లేవర్ బాగా పట్టాలి కాబట్టి కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మనకు రుచి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకుని దాన్ని కూడా కలుపుకోవాలి. అది కొంచెం బాగా కలిసాక మనకి బాగా రోస్ట్ అయిపోయాక ఇందులో మనం ముందుగా అన్నం వండుకుని రెడీగా ఉండాలండి. అదే అన్నం ఒక బౌల్, రైస్ బౌల్ ఒకటి వేసి అది కూడా బాగా పట్టాలి. మనకి అన్నం అంతా ముద్దలుగా ఉండకుండా, అందుకనే మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. అన్నం అంతా పొడిపొడిలాడుతూ రావడం కోసం మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాము. మీరు ఆయిల్కి బదులుగా బటర్ వేసుకున్నా పర్వాలేదు, గీ వేసుకున్నా పర్వాలేదు. వేసుకుని అంతా కలిసేటట్టుగా చూసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా లాస్ట్లో ముందంతా హై ఫ్లేమ్లో పెట్టుకుని లాస్ట్కి వచ్చేటప్పటికి లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు కట్టకుండా చూసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా అయిపోయే గార్లిక్ రైస్ విత్ హర్బ్స్ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.